నుంచి ఆర్థిక సంఘం ద్వారా వచ్చే ఫండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో ఇది సాధారణ ఎన్సీఏ నార్మల్ సెంట్రల్ అసిస్టెంట్స్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్, అడిషనల్ సెంట్రల్ అసిస్టెంట్స్ ద్వారా వచ్చేది ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ప్రత్యేకంగా వచ్చేది. అది ఎన్నోసార్లు డిస్కషన్ జరిగింది కాబట్టి అందరికీ తెలిసిపోయింది అధ్యక్ష. ఈ రోజు 14వ ఆర్థిక సంఘం ఏం చేసింది, 42% రాష్ట్రాలకు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక 10% పెంచింది. అయినా 20 ఇంకా కేంద్రం దగ్గరనే ఉంది. ఈ రోజు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు లెక్కేసినట్లయితే మనకు దాదాపు పాత సిస్టంలో ఏదైతే ప్రత్యేక హోదాలకు ప్రత్యేకంగా వస్తుందో అది కంటిన్యూ అవుతూ ఉంది అధ్యక్ష. కొంచెం ఎక్కువ తక్కువ తప్పితే ఈ రోజు ఏ విధంగా చిత్రీకరిస్తా ఉన్నారంటే ప్రతి చోట కూడా క్రమక్రమంగా లేదు, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదనేది అది పచ్చి తప్పు అధ్యక్ష. ఎందుకంటే ఫండ్ ట్రాన్స్ఫర్స్ లిస్టు చూసినట్లయితే గాన ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉంది. ఈ రోజు మళ్ళీ ప్రత్యేక హోదాకు సపరేట్ లేదంటే జీఎస్టీ వస్తుంది కదా, జీఎస్టీ కౌన్సిల్లో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మాత్రము ప్రత్యేక పన్ను విధించేదానికి కౌన్సిల్ కు ఎందుకు గానీ పవర్ ఇచ్చినట్లు అధ్యక్ష. ఈ రోజు మనం గమనించినట్లయితే 3 సంవత్సరాల క్రితమేమో ఎలక్షన్ల ముందర ప్రత్యేక హోదా అవసరమని ఒకరు, ఎక్కువ కావాలని ఒకరు, ఇంకా ఎక్కువ కావాలని ఒకరు, ఈ రోజు చూస్తే ప్రత్యేక హోదా కాదు, సంజీవని కాదు అని అంటారు. ఈ విధంగా కేటాయింపుల ప్రకారం వస్తే అధ్యక్ష, కేటాయింపులకు వచ్చినట్లయితే అసలు రైతు రుణమాఫీ ఒక్కసారి చూడండి అధ్యక్ష, 87,000 కోట్లు కట్టాల్సిన రుణమాఫీ, దానికి గాని ఇంతవరకు సంవత్సరానికి 3,000 కోట్లు ఇక్కడ కేటాయింపులు కనపడతా ఉన్నాయి. 3,000 కోట్లు అసలు దాని మీద ఉండే వడ్డీలో కూడా సరిపోదు కదా అధ్యక్ష. చూసుకొని చేసేసినాము.